ఓకే, సేమ్ లేదా కొద్దిగా ముందుకెళ్ళి కంటిన్యూ చేస్తాము. వీటికి క్వశ్చన్ ఫామ్ ఇది ఒకటి. వీటిని యాక్చువల్లీ అవ్యయాలు అంటారు అనమాట. అదేంటి అవ్యయం అంటే ఏంటి అదంతా మనం తర్వాత చూద్దాము. బేసిక్ ఏంటంటే వీటికి టైంతో కానీ అంటే కాలంతో కానీ జెండర్తో కానీ అంటే పుల్లింగమా స్త్రీలింగమా ఇవేవి ఉండవన్నమాట వీటికి. ఓకే, నపుంసకలింగమా అలా ఉండదు. ఎనీ సెంటెన్స్ ఇవి ఇలాగే ఉంటాయి. ఓకే, దీని క్వశ్చన్ ఫామ్ కుత్ర, వీటన్నిటికీ క్వశ్చన్ ఫామ్ ఇది. ఓకే, ఇప్పుడు వీటికి క్వశ్చన్ ఫామ్ ఏంటి అలాంటప్పుడు, ఇప్పుడు నేను అంటే నేను నీవు మనం ఇది సమాధానం చెప్తే దీని క్వశ్చన్ ఫామ్ ఏంటి, ఎవరు కదా. సో ఎవరు దీని క్వశ్చన్ ఫామ్. ఎవరు అంటే నేను, నువ్వు, అతడు, ఆమె, అది, ఇతడు, ఈమె, ఇది అని వస్తుంది. ఓకే, సో దీని క్వశ్చన్ ఫామ్ వచ్చేసి ఎవడు. ఉన్నావా, ఉన్నావు, ఉన్నాడు, ఉన్నది, ఉంది, వీటికి క్వశ్చన్ ఫామ్ ఏంటి. ఉన్నాను, ఉన్నావు, ఉన్నాడు, ఉన్నది, ఉంది, వీటికి క్వశ్చన్ ఫామ్ ఏంటి. రైట్, ఉన్నావా అని అడుగుతాడు. సేమ్ అలాగే దీంట్లో ఇక్కడ సంస్కృతంలో వచ్చేసరికి అస్మివా, అసివా, అస్తివా ఇలా క్వశ్చన్ ఫామ్స్ వెళ్తాయి అన్నమాట. ఇక్కడ వా పెట్టారంటే అది క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వే. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటి అంటే మనకి తెలుగుకి సంస్కృతానికి చాలా దగ్గర సంబంధం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో అనుకోండి, ఇంగ్లీష్లో హూ అంటారు కదా. ఇప్పుడు హూ అంటే ఈ క్వశ్చన్లో జెండర్ లేదు అసలు. హిందీలో ఏమంటారు, కౌన్ అంటారు. దీంట్లో కూడా జెండర్ లేదు. జెండర్ అంటే స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా లేదు, క్వశ్చన్లో లేదు. కానీ తెలుగులో అలా కాదు. ఇక్కడ ఎవడు, ఎవతే, ఇప్పుడు స్త్రీ అనుకో స్త్రీలింగం ఇక్కడ. అతడు అంటే ఎవడు అంటే అతడు లేదా ఇతడు, లేకపోతే నేను. నేను నీకు అక్కడ జెండర్ ఫామ్స్ ఉండవు. ఆడవాళ్ళైనా నేనంటే నేనే అంటారు, మగవాళ్ళైనా నేనంటే నేనే అంటారు. అంతే కదా. నేను నీవుకి జెండర్ ఫామ్ ఉండాలి సమాధానంలో. ఇప్పుడు అతడు అంటే దీనికి క్వశ్చన్ ఫామ్ ఏంటి, ఎవడు అంటే అతడు, ఎవతే అంటే ఆమె, ఏది అంటే అది, ఇది. అంతే కదా. సో వీటికి క్వశ్చన్ ఫామ్స్ అదే. ఇక్కడ మీకు ఎవడులో జెండర్ ఉంది. ఎవడు అంటే మగవాడు అని అర్థమవుతుంది మీకు. కానీ కాన్ అంటే మగవాడ ఆడవాళ్ళ అర్థం కాదు మీకు. ఎవతే అంటే ఆడదని అర్థమవుతుంది. క్లియర్గా మనకు అర్థం తెలిసిపోతుంది. హూ అంటే కూడా మగవాడ తెలియదు. సో సంస్కృతము వెరీ క్లోజ్ మనకి. తెలుగు ద్వారా ఎస్పెషల్లీ మనకి ఇంకా తెలంగాణ కొన్ని తెలిసినంటే ఇంకా ఈజీ తెలుసుకోవడం. అంటే మనం ముందుకు వెళ్తే మీకు ఏదో చిన్నప్పుడు నాకు కొన్ని వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారేమో అనిపించేది. ఇప్పుడు మనం తెలంగాణలో తప్పు మాట్లాడతామేమో అనిపించేది, కానీ అది చాలా సంస్కృతానికి క్లోజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ఉపయోగించట్లేదు, కానీ ఈ మధ్య మనము మారువేషంలో వచ్చాడు అని అన్నాం అనుకోండి, అది సప్తమి విభక్తిలో ఉంటుంది. ఓకే, అది మీరు తెలంగాణలో కొన్ని ప్లేసెస్ క్లియర్గా వింటారు. మారువేషంతోనే వచ్చిండు అంటే ఆ మారువేషంతోనే అంటే అది తృతీయ విభక్తి. అది సంస్కృతంలో అలాగే ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, దట్స్ అ డిఫరెంట్ టాపిక్, మనం దానికి మళ్ళీ మాట్లాడదాం. కానీ బేసిక్గా ఇప్పుడు ఏంటంటే వీటికి క్వశ్చన్ ఫామ్స్ చూద్దాం. ఓకే, సంస్కృతంలో దేవనాగరిలో రాస్తున్నాను, సారీ. ఓకే, కహ, కా, కిమ్, ఇవి క్వశ్చన్ ఫామ్స్. ఎవడు, ఎవతే, ఏది. ఓకే, ఈ ఏదికి సమాధానము తత్, సహ, సా, ఏతత్, ఏష, ఏష ఏదైనా అవ్వచ్చు.
ఎందుకంటే మనకి ఒక వస్తువు అడిగామనుకోండి తత్ కిమ్ అంటాం, అదేంటి అని అంటాం, కానీ దాన్ని తత్ కహ అని అడగాడు. దాని సమాధానము అది మనం దానికి వచ్చినప్పుడు చెప్తాను. బేసిక్ ఏంటంటే దాని సమాధానంలో మీకు సా, సహ, సా, తత్ ఏదైనా ఉండొచ్చు, కానీ క్వశ్చన్ ఫామ్ అదేంటో మనకు తెలియదు కాబట్టి వాట్ అనేది కిమ్ అనే వస్తుంది ఎప్పుడైనా. అది గుర్తుపెట్టుకోండి చాలు ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు అతడెవడు అని అడగాలనుకోండి కహ సహ అని అడుగుతారు మీరు. ఆమె ఎవరు అంటే కాసా. ఇతడెవరు అంటే ఏమంటారు? ఇతడు. ఇతడు ఎవరు అని అడిగితే ఎలా అడుగుతారు? రైట్, కరెక్ట్. ఏషః కహ, లేకపోతే కహ ఏషః, ఎలా అయినా అడగచ్చు. ఈమె ఎవరు అంటే ఏషా కా ఏషా, అలా. ఎవరైనా ఫోన్ చేశారనుకోండి మీకు, ఫస్ట్ ఏమడుగుతారు మీరు? కహ అని అడుగుతారు, అంటే ఎవరు అని అడుగుతారు అనుకోండి. ఎవరు అని అడిగితే హలో అంటే నమస్తే చెప్పచ్చు మీరు. ఎవరు అని అడగాలంటే కహ అని అడగాలి. ఓకే, ఇది ఒక జస్ట్ సింపుల్. దీని క్వశ్చన్ ఫామ్ మీకు అర్థమైంది. నేనున్నానా అంటే అహం అస్మి వా, ఇక్కడ వా తగ్గించారనుకోండి ఇది క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది. ఓకే, త్వం అసి వా, ఇది వన్ ఆఫ్ ద వే. ఓకే, సహ అస్తివా, వాడున్నాడా. సా అస్తివా, ఆమె ఉన్నదా. తత్ అస్తివా, అది ఉందా. ఓకే, సహ అస్తివా, అది ఉందా. సా అస్తివా, అది ఉందా. అలా అని అడగచ్చు. లేదంటే తత్ అస్తి కిం, అలా అడగచ్చు. సహ అస్తి కిం, అంటే వాడు ఉన్నాడా అని అడగడంలో ఈ కిం సహాయం కూడా తీసుకోవచ్చు మనం. అహం అస్మి కిం, త్వం అసి కిం, సహ అస్తి కిం, సా అస్తి కిం, ఇలా కూడా అడగచ్చు మనం క్వశ్చన్. వా అని పెట్టుకోవచ్చు, లేకపోతే కిం అని అడగచ్చు. ఓకే, ఇట్ ఈస్ అంతే ప్రస్తుతానికి వాటికి చాలు. నెక్స్ట్ చూద్దాం. ఓకే, డన్.